అర్బన్ నక్సల్సే ఉన్నారు ఇంకా మీరు. మీరు ఎన్ఐఏ ఆరా తీసినా, ఏం తీసినా ఇప్పుడు నక్సల్స్‌కు మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో, ఆ టార్గెట్‌ని రీచ్ అయితేనే ఉన్నారు గదా! లొంగిపోయి వాళ్ళు లొంగిపోతూనే ఉన్నారు గదా! ఇక అర్బన్ నక్సల్స్ అంటే పూర్తిగా ఏం మాట్లాడకుండానే ఉంటారా? రాబోయే రోజుల్లో అరెస్ట్‌లకు రంగం సిద్ధమంట. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్‌పై దృష్టి సారించిందా? కేంద్రం పిలుపుకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సల్స్ ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పుడు అడవులకు సంబంధించి ఇప్పుడు ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆరావళి పర్వతం దాదాపు గుజరాత్ నుంచి హర్యానా, ఢిల్లీ అంతా దాదాపు ఎన్ని కిలోమీటర్లు దాదాపు 600 ఏదో ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయట ఆరావళి పర్వతాలు. అవి సహజంగా ఏర్పడ్డాయి, ప్రకృతి సంపద. మరి అవి మైనింగ్‌కు మీరు అనుమతి ఇస్తున్నారు కదండీ! అవి అట్లాంటివి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లా? ఇదెక్కడ భావదారిద్ర్యం అండి, నాకు అర్థం కాదు. మీరే కదా పర్మిషన్ ఇచ్చింది. మీరే రద్దు చేసిర్రు ఇప్పుడు. మీరు ఆ గుట్టలను తోవండి అని మీరే పర్మిషన్ ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో మీరే మళ్ళా రద్దు చేసిర్రు. అంటే ఇప్పుడు అర్బన్ నక్సల్సా దాని గురించి ప్రశ్నిస్తే? అడవులను కాపాడండి అని ప్రశ్నిస్తే కూడా అదే అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ దాళ్లను మీరు రాగి కోసం లేకపోతే ఇనుము కోసం తోగుతున్నారు. మొత్తం ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. అంటే ప్రశ్నించొద్దు, ఏమనొద్దు. అడవులను ఏమన్నా వేసుకొని లేకపోతే గుట్టలనన్నా తోవని ఏమైనా చేయని ఏమనొద్దు, అంతే కదా. మీ ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ ఏందో మరి మీకే తెలవాలి ఇక.